వన్ ప్లస్ యూజర్లకు ఒక బిగ్ అప్డేట్. ఒకప్పుడు ఫ్లాగ్షిప్ కిల్లర్గా సెన్సేషన్ క్రియేట్ చేసిన వన్ ప్లస్ ఇప్పుడు తన రూట్ మార్చుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం వన్ ప్లస్ ఇప్పుడు రియల్మీతో మర్జ్ అయిందట. అసలే రియల్మీ ఒప్పోకి సబ్ బ్రాండ్గా ఉంటే ఇప్పుడు ఈ మూడు బ్రాండ్స్ కలిసి బీబీకే ఎలక్ట్రానిక్స్ కింద ఒకే మేనేజ్మెంట్లో పనిచేయబోతున్నాయి. అసలు ఈ విలీనం ఎందుకు జరిగింది? దీనివల్ల మన ఫోన్లకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అనే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. చైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వివో ప్రకారం వన్ ప్లస్ గ్లోబల్ అండ్ చైనా ఆపరేషన్స్ అన్ని కలిపి ఇకపై రియల్మీలో విలీనం కానున్నాయి. ఈ కొత్త టీం మొత్తానికి వన్ ప్లస్ ఫౌండర్ అండ్ ఒప్పో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పీట్ లవ్ నాయకత్వం వహిస్తారు. మెయిన్గా కాస్ట్ కటింగ్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్స్ అన్ని ఇకపై ఒకే గొడుగు కింద పనిచేస్తున్నాయి. అంటే ఆఫీస్ ఖర్చులు తగ్గి ప్రాఫిట్స్ పెంచుకోవాలనేది బీబీకే గ్రూప్ ప్లాన్ అన్నమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విలీనమైనా సరే వన్ ప్లస్ అండ్ రియల్మీ తమ సొంత పేర్లతోనే ఫోన్లను రిలీజ్ చేస్తాయి. అంటే మీరు వన్ ప్లస్ ఫోన్ కొంటే దాని మీద వన్ ప్లస్ లోగోనే ఉంటుంది, రియల్మీ అని మారదు. కానీ కొత్త ప్రోడక్ట్స్ తయారీలో రెండు కంపెనీలు కలిసి పనిచేస్తాయి. దీనివల్ల వన్ ప్లస్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ అండ్ రియల్మీ మాస్ ఫీచర్స్ కలిసి కస్టమర్లకు కొత్త రకమైన ప్రోడక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. యూజర్లకు సర్వీసెస్ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని కంపెనీ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి జనవరి నుంచే వన్ ప్లస్ పని అయిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలోని డల్లాస్ హెడ్ క్వార్టర్స్ ని క్లోజ్ చేయటం, మార్కెటింగ్ టీమ్స్ తగ్గించడం, చివరకు వన్ ప్లస్ ఓపెన్ టూ లాంటి క్రేజీ ఫోన్స్ ని కూడా క్యాన్సిల్ చేయడం చూస్తుంటే వన్ ప్లస్ ఒక కంట్రోల్ స్కేల్ డౌన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇండియాలో కూడా వన్ ప్లస్ ఇండియా సీఈఓ రాబిన్ లీ ఎగ్జిట్ అవ్వటం, ఆఫ్లైన్ స్టోర్స్ ని మెల్లగా తగ్గించేయటం మనం ఇప్పటికే చూసాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెయిన్ సిటీస్ లో తప్ప మిగతా చోట్ల వన్ ప్లస్ స్టోర్స్ ఆల్మోస్ట్ కనుమరుగైపోతున్నాయి. ఒకప్పుడు వన్ ప్లస్ అంటేనే ఒక ప్రైడ్. ఇప్పుడు అది రియల్‌మీ, ఒప్పోలతో కలిసిపోవటం మీకెలా అనిపిస్తుంది? దీనివల్ల క్వాలిటీ తగ్గుతుందని అనుకుంటున్నారా? లేదా సర్వీస్ బెటర్ అవుతుందని భావిస్తున్నారా? మీ ఒపీనియన్‌ని కింద కామెంట్‌లో షేర్ చేయండి.